హలో అండి రైతులందరూ నమస్తే. నేను ఈరోజు రైతులకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకు ఆల్రెడీ వర్షాకాలం పంటలన్నీ దగ్గరికి వచ్చినాయండి. ఈ నెలలో ఆల్రెడీ కటింగ్ వస్తాయి. అందువల్ల నేను రబీలో మనకు నారెప్పుడు పోసుకోవాలనేది రైతులకు నారుకు నార్మల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి డీటెయిల్స్ నేను తెలియజేస్తానండి. ప్రధానంగా చూసుకుంటే మనకు రబీలో నారు డిసెంబర్ నెల నుంచి నవంబర్ నెల నుంచి డిసెంబర్ నెల మధ్య కాలంలో ప్రారంభించాలండి. మనకు ఎందుకంటే ప్రతి మొక్కజొన్న వంటి పంటలు కోత అయిన తర్వాత నీటి లభ్యతను బట్టి వరి నారు వేయచ్చండి. అక్టోబరు చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో నార్మల్కి సిద్ధం కావాలి రైతులందరూ. ముందుగా పోసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయండి, చలి ఎక్కువ ఉండి నారేది. అందువల్ల రైతులందరూ అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో నార్మల్కి సిద్ధం చేసుకోవాలి. నవంబర్ మధ్య నుండి డిసెంబర్ చివరి వరకు రబీ నారు వేసుకోవడానికి ఉత్తమమైన కాలం అండి. మనకు నారు పోసిన తర్వాత నారు 25 నుంచి 30 రోజుల వరకు పెంచుకోవాలి. తర్వాత డిసెంబరు చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో మనం నాట్లు వేసుకోవాలండి. ఎందుకంటే పంట వేయడం వలన అకాల వర్షాల ప్రభావం తగ్గి మార్చి చివరి వరకు పంట పూర్తవుతుందండి. అందువల్ల రైతులందరూ ఈ సూచనలు పాటించాలని కోరుతున్నానండి. మనకు పెద్దపల్లి జిల్లాలో అయితే సాధారణంగా రబీ సాగు నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ మధ్యలో మొదలవుతుందండి. మన బోర్లు ఉన్న కాడ డిసెంబర్లో కూడా నార్లు వేసుకోవచ్చు అండి, నార్లు పోసుకోవచ్చు. ఇది మనకు ఉత్తమ కాలం వచ్చేసి నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ చివరి వరకు వేసుకోవచ్చు అండి. మనకు నార్మడికి తెలుసుకోవాల్సిన మెలకువల గురించి తెలియజేస్తానండి. నార్మడిని 2 లేదా 3 సార్లు దున్ని చదును చేసి మంచి దమ్ము వేసుకోవాలండి. నీరు బాగా నిలిచేలా చిన్న కాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. నీరు బయటకు వెళ్ళడానికి అవసరమైన నీటిని పెట్టడానికి వీలుగా మడి చుట్టూ లోతు ఉండాలండి. 5 సెంట్లు నార్మడికి 2 కిలోల నత్రజని, 1 కిలో పొటాషు, 1 కిలో భాస్కరం దుక్కిలో వేసి నార్మడి సిద్ధం చేసుకోవాలి. నార్మడిలో బురద మట్టిని నీటిలో కలిపి రాళ్ళు లేకుండా చదును చేసుకోవాలి. ఇప్పుడు విత్తనాలు చల్లే విధానం వచ్చేసి మనకు 5 సెంట్ల నార్మల్కి విత్తనాలు పంపిణీ చేయడంలో ప్రతి సెంటుకు 5 నుంచి 6 కిలోల విత్తనం అవసరం అండి. విత్తనాలను చల్లిన తర్వాత 6 తడులు ఇస్తూ నీరు ఎక్కువ లేకుండా నిలిపి 25 రోజుల పాటు నారు పెంచాలి. మొలక వచ్చిన నారును మడిగట్టి వరి పొలానికి నాటు వేయాలండి. రబీ నారు మడి ప్రత్యేక సూచనలు తెలియజేస్తానండి. చలికాలం రబీ సీజన్లో భాస్వరం ఎరువు కొరత ఎక్కువ వేయడం మంచిది. తెగుళ్ళ నివారణ కోసం తైరం లేదా క్యాప్టాన్ వంటి విత్తన శుద్ధి మందులను వాడాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున వాడాలి. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తెలియజేస్తానండి. నారులో నీరు ఎక్కువైతే మొలకలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కనుక నీరు నియంత్రించాలి. నారు మొలకెత్తే సమయంలో విడివిడిగా ఉన్న కలుపును తొలగించాలి. సీజన్కు తగ్గ రసాయనిక లేదా నిర్వహణ యజమాన్య పద్ధతులు పాటించాలండి. ఈ విధానాల ద్వారా రబీ నారుమడి ఆరోగ్యంగా పెరిగి శక్తివంతమైన నారులను పొందవచ్చండి. అందువల్ల రైతులందరూ మీరు ముఖ్యంగా మనకు వర్షాకాలం వరి మొత్తం కోతకు వస్తుంది కాబట్టి మనకు మనకు నవంబర్ లేదా డిసెంబర్ మధ్యకాలంలో ప్రారంభించాలని నేను కోరుతున్నానండి. ఈ సూచనలు పాటించి మీరు రైతులు నార్లు పోసుకోవాలని కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.